వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే డీటెయిల్గా మీకు 14th వీక్లో ఓటింగ్ అనాలిసిస్ గురించి చెప్తాను అండ్ నామినేషన్స్ ప్రాసెస్ ఎలా జరిగింది చెప్తాను. దీనికన్నా ముందు లేటెస్ట్గా 14th వీక్లో ఒక గేమ్ జరిగింది మామ. అసలు ఆ గేమ్ ఏంటి, ఎలా ఆడారు ఏంటో చెప్పి కూడా ఈ వీడియోలో చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే, అంతకన్నా ఎక్కువైతే చెప్పి మిమ్మల్ని అయితే కనుక మీ టైం వేస్ట్ చేయను. జనరల్గా ఈరోజు అప్డేట్స్ ఏంటో మీకైతే చెప్పేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అప్డేట్స్ ఏంటని చెప్పి TV9 NTV ఇలా ఛానల్స్ అలాగే చెప్తాయో బిగ్ బాస్ 9లో కూడా ఏం జరిగింది ఏంటి అప్డేట్స్ అని ఇప్పుడు చెప్తాను మీకు. ఓటింగ్ అనాలిసిస్ రిలేటెడ్గా చెప్పిన తర్వాత మాత్రమే, అందుకని వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు అయితే కనుక ఓటింగ్ అనాలిసిస్లో టాప్ మోస్ట్ కంటెంట్స్ ఎవరో తెలుసు కదా, కళ్యాణ్, దాని తర్వాత మన తనుజ గారు ఎవరైతే ఉన్నారో ఓటింగ్ అనాలిసిస్లో డే 1 నుంచి వాళ్ళు పడే పోటీ బిగ్ బాస్ హౌస్ చరిత్రలోనే అసలు కని విని ఎరగనట్టుగానే ఉంది మామ. వాళ్ళకైతే కనుక వాళ్ళ ఆట ఏమోలే కానీ మన బయట అయితే కనుక ఫ్యాన్స్ కొట్టుకునే విధానం అయితే కనుక జుట్టు పీక్కునే విధానంలో ఉంది మామ. అసలు ఒక మాట కళ్యాణ్ గురించి తక్కువ మాట్లాడితే అందరు ఫ్యాన్స్ ఏంటి కళ్యాణ్ అలా ఇలా అని చెప్పి, దాని తర్వాత తనుజ గారి గురించి మాట్లాడితే ఏంటి తనుజ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తారు అది అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరికి సపోర్ట్ కాదు, ఇక్కడ మనం చెప్పేది ఏదైతే ఉందో ఆడియన్స్కి ఎనాలిసిస్ చెప్తాం అనమాట. సో మీ ఓటింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక ఓటింగ్ వేసేసుకొని ఇక నెక్స్ట్ వీక్ వరకు ఫ్రైడే వరకు జరిగే ఓటింగ్ ఎనాలిసిస్ ఏదైతే ఉందో అప్పుడు వరకు మీరైతే కనుక నిరంతరం మీరు వేస్తారో ఓట్లు, మీ ఫ్రెండ్స్ అయితే వేస్తారో, మీరు ఒక ఛానల్స్ క్రియేట్ చేస్తారో, వాళ్ళ ద్వారా ఓటింగ్ ప్రమోట్ చేస్తారో, బ్యానర్స్ కడతారో, లేకపోతే ఏదే వాట్ ఎవర్ ఇట్ మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరైతే కనుక ఓట్స్ వేయడం ఆ పని మీద అయితే ఉండండి. సో టాప్ మోస్ట్లో అయితే కనుక దూసుకుపోతున్నారు మన తనుజ గారు. ఆవిడ యొక్క ఓటింగ్ అయితే కనుక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి టాప్లో అయితే కనుక ఓటింగ్ అనాలిసిస్లో స్టిల్ ఆవిడైతే కనుక ముందంజలో ఉన్నారనమాట. దాని తర్వాత కళ్యాణ్ పడాలా లిటిల్ బిట్ డిఫరెన్స్ అనమాట. ఇద్దరికైతే కనుక చాలా లిటిల్ బిట్స్ డిఫరెన్స్. కళ్యాణ్ పడాలని సెకండ్ స్థానంలో ఉన్నారు. తర్వాత ఇమాన్యుయల్, దాని తర్వాత భరణి, దాని తర్వాత సంజన, దాని తర్వాత సుమన్, దాని తర్వాత డీమాన్. సో వీళ్ళ చూసుకుంటే నామినేషన్స్ అయితే కనుక 14th వీక్లో ముందంజలో ఉంది మన తనుజ గారి మామ. తర్వాత కొంచెం ఇసకంతా కూడా వేసిన రానంత జనం అంటారు చూసారు, చాలా మైక్రో ఇక ఎంట్రిక ఎంత మైక్రో అంటారు చూసారా, అంత లిటిల్ బిట్ డిఫరెన్స్. మరీ అంత కాదులే మామ, నేను ఏదో జస్ట్ చెప్తున్నాను, వేరేలా అనుకోవద్దు. తనుజ గారు అయితే కనుక టాప్ మోస్ట్ పొజిషన్ దూసుకు వెళ్తున్నమాట మాత్రం వాస్తవం. కానీ కళ్యాణ్ పడాల మాత్రం తనకి పోటీగా ఇస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో ఆడియన్స్ ఏ టైంలో అయినా సరే ఫ్లిప్ అయిపోయి కళ్యాణ్ పడాల టాప్లో వెళ్ళిపోయి, ఎందుకంటే తనుజ గారు కిందికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఇమాన్యుయల్ కూడా టాప్లో ఉండడానికి తనుజ కన్నా 99.99% ఛాన్సెస్ ఉన్నాయి మామ. ఈ రోజు గేమ్లో అని కాదు, ఆవిడైతే కనుక ఏదైతే ఇంకా 2 వీక్స్ ఉన్నాయో ఆ ప్రతి గేమ్ చాలా ఇంపార్టెంట్. తనైతే కనుక ఇక్కడ అన్నీ ఫిజికల్గా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మరి రిమైనింగ్ పెట్టే 6 మెంబర్స్కి ఈ గేమ్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ 5 మెంబర్స్కి కండక్ట్ చేస్తున్నారు. ఒకళ్ళని జైల్లో పెట్టారు సంజన గారిని అయితే కనుక. ఆల్రెడీ ఆవిడైతే కనుక 0 స్కోరు పొందారు కాబట్టి ఆవిడకైతే కనుక ఎటువంటి గేమ్స్లో ఎలిజిబిలిటీ అవ్వడానికి లేదు. అండ్ దీని తర్వాత మెయిన్గా ఇమాన్యుయల్ అయితే కనుక మంచిగా గేమ్ ఆడి టాప్ మోస్ట్లో అయితే కనుక గెలిచాడు మా. 14th వీక్లో అయితే కనుక ఫస్ట్ గేమ్ ఆడారనమాట. తర్వాత భరణి వేశారు, దాని తర్వాత డీమాన్ వేశారు, దాని తర్వాత తనుజ వేసింది, దాని తర్వాత సుమన్, వీళ్ళు 5 వేశారనమాట. సో ఇలా చూసుకుంటే ఎంత తనుజ గారి గ్రాఫ్ లెవెల్ ఏమైనా పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది మామ. సో ఆవిడ గేమ్ మెరుగుపరుచుకొని ఆడితే చాలా బాగుంటుందని చెప్పి నా యొక్క ఎక్స్పెక్టేషన్. అండ్ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో, మీరు తనుజ గారికి ఏమైనా బ్లెస్సింగ్స్ ఇవ్వాలన్నా, తనుజ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పాలన్నా మన ఛానల్ తరపు నుంచి ఆవిడకైతే కనుక ఒక హార్ట్ సింబల్ ఇచ్చేసుకొని మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తూ కామెంట్స్ పెట్టి లైక్స్ కొడుతూ ఛానల్ అయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. తనుజ గారి ఫ్యానా వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడు మామ, ఓకేనా? సో చేయండి. కళ్యాణ్ ఫ్యానా తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందే, పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కాల్సిందే, ఓకేనా? ఈ వీడియో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్ అయితే మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.